ఒక రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ అంతా కూడా ఢిల్లీకి పిలిచి సమీక్ష నిర్వహించడాన్ని తప్పుబట్టిన ఈ మొత్తం వ్యవహారాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ప్రజల ఆత్మగౌరవం ఇవాళ తాకట్టు పడ్డట్టుగా మనకి స్పష్టంగా కనబడుతుంది. అది మనము ఎన్నికల వేళ దేవిప్రసాద్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారు పదే ఎక్కించి ప్రజలను చెప్పినారు. అయితే ఆ జరిగిన ఎన్నికలు కూడా చాలా రకాల ప్రజలని మానిపులేట్ చేశారండి. అనేక రకాల మానిపులేషన్స్ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చింది. తర్వాత మీరు మొదటి క్యాబినెట్ రెండో క్యాబినెట్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆ నటరాజన్ గారిని కూడా క్యాబినెట్ మీటింగ్ లో కూర్చోబెట్టుకున్నారు. ఆ ఫోటోలు వీడియోలు బయటకు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఏమైతుందంటే ఈ జాతీయ పార్టీలు నాయకత్వం వచ్చినప్పుడు ఆ పార్టీల ఇన్వాల్వ్మెంట్ అయిపోయి అది మరీ దారుణంగా తయారవుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజానికం కొద్దిగా ఆలోచించాల్సింది ఏంటంటే క్యాబినెట్ మొత్తము ఇవాళ సమీక్ష కోసము ఢిల్లీకి వెళ్తే అది ఓకే మనకు. అదే అధికార నివాసము ప్రగతి భవన్ లో కేసీఆర్ దగ్గరికి ఇద్దరు మంత్రులు కలవడానికి పోతే దొరల పాలన. ఇది ఏ రకంగా ఏ రకంగా ఇక్కడ పరిపాలనను వ్యవహారాన్ని అవసరాల రీత్యా జరిగిన కార్యక్రమాలని ఎట్లా మానిపులేట్ చేసి చెప్పినారు. ప్రజల లోపల ఒక అభిప్రాయం అంటే రాక ఒక నాయకత్వం వస్తే ఆ నాయకత్వానికి ఒక బూచి పెట్టి దాన్ని మొత్తం ఆ క్యారెక్టర్ ని టోటల్ గా ఒక విలన్ లాగా చిత్రీకరించి ఎట్లా చూపించగలిగినారనేది మనం చాలా ఇక్కడ ఫిలాసఫికల్ గా బాగా ఆలోచించాలి. ఇవాళ ఇంతమంది క్యాబినెట్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి మంత్రులు వీళ్ళందరినీ కలవడానికి ఒక్క రాహుల్ గాంధీ వస్తే సరిపోతుంది కదండి. అట్లా ప్రవర్తించిన వాళ్ళు ప్రజాస్వామ్యానికి రేపు ఈ దేశాన్ని కాపాడగలిగే మూలాధారమైన వాళ్ళు, వాళ్ళకి చాలా ప్రజాస్వామిక స్వభావం ఉన్నట్టు మీరందరికి ఇక్కడికి వచ్చుండే ప్రజలు నవ్విపోతారు నేను వస్తా అని చెప్పచ్చు కదా. ఇంతమంది ఢిల్లీకి పిలిపించుకొని అక్కడ ఇంటి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుకుంటేనేమో అది చాలా గొప్ప ప్రజాస్వామిక విలువలతో కూడుకున్న ప్రవర్తన. ఉన్న రాష్ట్రంలోనే ప్రగతి భవన్లోనో ఇంకో చోటనో అవకాశం ఉన్న దగ్గర మీటింగులు పెట్టుకొని మాట్లాడితే ఇయో చూడండి 2 గంటలు వెయిట్ చేసిండు మంత్రి, ఇంకొక ఆయన నాయకుడు 1 గంట సేపు వెయిట్ చేసిండు కాబట్టి ఈయన దొర అహంకారి అని ఒక చిత్రీకరణ చేసి తెలంగాణకు వచ్చినటువంటి ఒక నాయకత్వాన్ని నేను కేసీఆర్ అంటలేను, ఎవరు అంటలేను. ఇప్పుడు ఏమైతుందంటే తెలంగాణకు ఒక కథానాయకుడు ఉండకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ వీళ్ళు చేసేటువంటి పని. అందుకనే తెలంగాణ జాతిపిత అన్నారు అనుకోండి, జాతిపిత ఎవరు లేరు, మేమద్దు మీరు అది ఎవరు ఉండకుండ్రి అంటారు. కాదు మీరు కాదయా ఫలానా వాళ్ళు అనుండ్రి ప్రజలు అంగీకరిస్తా అంటారు కదా, కానీ అననీయరు. ఇప్పుడు అమరవీరులు అన్న గాని అంటే 1200 మందిలో ఎవరు ఉండరు కాబట్టి రేపు పొద్దుగాల రాబోయే తరాలకి ఒక చరిత్ర నిర్మాణం జరిగిన తీరు, దానికి నాయకత్వం ఇచ్చిన వ్యవహారం ఉంటే ఏమైతుందంటే రేపు ఎప్పుడన్నా తెలంగాణకు ద్రోహం జరిగినప్పుడు మళ్ళా అందరూ సమీకరించబడతారు. కాబట్టి తెలంగాణకు ఒక కథానాయకుడు ఉండద్దు, దీనికి ఒక కథ ఉండద్దు, ఇది ఇంకా వలస ప్రాంతంగానే ఉండాలి. కాబట్టి ఇక్కడ కథానాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ని కథానాయకుడిగా కాకుండా విలన్ గా సృష్టించాలనేటువంటి ప్రయత్నం కంటిన్యూగా కొనసాగుతూ వస్తున్నది. ఇవాళ కేటీఆర్ గారి మీద కూడా ఒక దుష్ప్రచారం మొదలు పెడుతున్నప్పుడు కేసీఆర్ పెద్ద మనిషి అవుతున్న క్రమంలో రేపు కొత్తగా ఎదిగి వస్తున్నటువంటి నాయకుడు తెలంగాణ ప్రజల కోసం వస్తున్నటువంటి కేటీఆర్ కూడా మీద చూడండి అహంకారము, ఆయన అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, ఆయన స్థాయికి మించే మాట మాట్లాడుతున్నాడు, ఆ వయసుకు మించే మాట మాట్లాడుతున్నాడు. ఆయన మీద వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ఒక ప్రయత్నం జరుగుతుంది చూడండి. ఆయనను, ఆయన తండ్రిని, ఆయన కార్యకర్తలను, ఆయన పార్టీని, తెలంగాణను, వాళ్ళు కష్టపడి తెచ్చిన తెలంగాణను అనేక రకాల క్రూర హింసలు చేస్తుంటే వాళ్ళను బూతులు తీడుతుంటే అది తప్పులేదు, వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు. కానీ ఆయన ఫ్రస్ట్రేషన్ లోంచి తనను, తన కొడుకును, భార్యను అందరినీ ఇష్టమున్నట్టు మాట్లాడితే వాళ్ళందరూ అంగీకరించదగిన దానికి రిఫ్లెక్ట్ అయ్యి ఈయన మాట్లాడితే మాత్రం చూసినవా ఆయన మాట్లాడతాడని ఆయన క్యారెక్టర్ ను కూడా మెల్లమెల్లగా అసాసినేషన్ చేసి ఆయన ఎదగకుండా మళ్ళీ అందులోనే ఈయన మంచి, ఆయన ఈ టీఆర్ఎస్ పార్టీలో ఈయన కొద్దిగా మంచిగానే ఉంటాడు అని ఇంకొక ఆయనను మంచి అని చెప్తా ఉంటారు. ఇట్లా ఏంటంటే మనకంటూ ఒక నాయకుడిగా ఎదిగి వచ్చేవాడిని ఎవరిని ఎదగకుండా చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. ఇదే ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తే ఇవాళ మొత్తం తెలంగాణ నుంచి కేబినెట్ అంతా విమానాలు వేసుకొని ఢిల్లీకి పోతే ఆ పైసలన్నీ మన సర్వనాశనం చేస్తే ఇది ప్రజాస్వామిక పరిపాలన, ప్రజల పరిపాలన, దీనికి ఒక ట్యాగ్ లైను. అదే కేసీఆర్ దగ్గరికి మన మంత్రులే వెళ్తే, అంగీకారంతో వెళ్తే హైదరాబాద్ లోనే కలిస్తే, ఒకవేళ లేకపోతే మెదక్లో ఆయన నియోజకవర్గంలో ఉన్న దగ్గర పోయి కలిస్తే
అక్కడ చూసినావానే దొరల పాలన ఎట్లా ఉన్నదో అని ప్రచారం చేస్తే మనం కూడా నమ్మితే ఇది ఎవరికి నష్టము. ఇట్లా మనము అవతలి వాళ్ళ ముందటనైతే మనం ఇప్పుడు రాజశేఖర రెడ్డిని అంగీకరించవచ్చు, వాళ్ళు మహానుభావులు అని చెప్పచ్చు. చంద్రబాబును అంగీకరించవచ్చు, ఆయనంత మహానుభావుడు ఎవరు లేరనొచ్చు, వాళ్ళ ఇంటి ముందట మోకరిల్లవచ్చు. సో ఇప్పుడు మనకి ఇంకా ఎవరైనా వేరే వాళ్ళ ముందట మోకరిల్లవచ్చు గాని మన ప్రాంత బిడ్డ మన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డవాడు, మనకు రాష్ట్రం ఉండాలి, మనకు స్వయం పరిపాలన ఉండాలని కోరుకొని అనేక పోరాటాలు చేసి నిలబడ్డటువంటి వాడి దగ్గర ఏ మాత్రము ఏ చిన్న అవకాశం దొరికినా అది చేయకూడదు, మనని మనం గౌరవించుకోకూడదు. అవతల ముందట మోకరిల్లాలే, యువతల వాని ముందట గౌరవంగా నిలబడితే కూడా బానిసత్వాన్ని ప్రచారం చేసి ఈ రకంగా మనని ఇంత బానిస భావజాలంలోకి నెడుతున్నటువంటి దుర్మార్గులు ఎవరో తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా ఉద్యమకారులం, తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్న వాళ్ళకు స్పృహ ఉండద్దా? మేము తెచ్చిన తెలంగాణకు నాయకత్వం లేకుండా చేస్తున్నారు. ఈ నాయకత్వం లేకుండా పోయిన తర్వాత మనం సేవ తెచ్చిన వాళ్ళం అయిపోతాము, నపూసకులం అయిపోతాము. మనకు నాయకుడు ఉండాలి కదా. ఎవరు ఆ నాయకుడు అంటే నేనని ఎవడు చెప్పడు, ఫలానాడని ఎవరన్నా చెప్తే వాళ్ళు వద్దంటారు. ఇది ఏం లాభం ఇది? కాబట్టి ప్రజలందరూ కూడా, తెలంగాణ వాదులందరూ కూడా, తెలంగాణ కోరుకున్న ప్రతి వాళ్ళు కూడా చలో చెప్పండి, ఎవరు నాయకుడో చెప్పండి. అప్పుడు జయశంకర్ గారు లేరు కాబట్టి జయశంకర్ గారు కావాలంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన లేడు కాబట్టి. ఉన్నవాడు వద్దు, రాజకీయాలు చేసేవాడు వద్దు, ఉపన్యాసాలు ఇచ్చేవాడు కావాలి. రాజకీయాలు చేస్తే ఏమైతుంది? తెలంగాణకు ఒక నాయకత్వం వస్తే, తెలంగాణకు ఒక అధికారం వస్తే, తెలంగాణ నిధులు నీళ్లు తెలంగాణకు వస్తాయి. అవి రానియద్దు అనే కుట్రలో భాగంగా తెలంగాణకు ఒక నాయకత్వం లేకుండా చేయాలని ఇట్లా అసాసినేషన్ చేసి, మరి నిజంగానే మీకు అధికారం వస్తే ఇవాళ ప్రజాస్వామికంగానే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందా? రాహుల్ గాంధీ ఇంటికి ఎందుకు పోవాలండి మన కేబినెట్? మీరు ఇంకొక విషయం గమనిస్తే 270 రోజులు తెలంగాణేతర ప్రాంతాల్లో మన ముఖ్యమంత్రి గారు ఉన్నట్టు ఇప్పుడు లెక్కలున్నాయి అధికారికంగా. జరిగింది 2 ఏళ్ల పరిపాలన, 360 720 రోజులలో 270 రోజుల్లో ఆయన తెలంగాణలో లేడు. ఢిల్లీకి పోయిండు, అమెరికా పోయిండు, ఇంకెటు పోయిండు అని లెక్క చెప్తున్నారు అందరూ. అంటే ఇప్పుడు మొత్తం ఈ 5 ఏళ్ల పాలన మూసేసరికి ఆయన 2 ఏళ్లు ఉండడు. అంటే ఒక 3 ఏళ్లు పరిపాలించేటైననేమో చాలా గొప్పవాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నవాడు, అద్భుతము. ఉన్న టైంలో కూడా బారసాలలకు 21లకు పోయి ఫోటోలు దిగుతున్నాడు ఆయన పెళ్లిళ్ళకు. మీరు చూడండి. సో ముఖ్యమంత్రి అందుబాటులో ఉండాలి. ముఖ్యమంత్రి అనేవాడు అంత అందుబాటులో ఉంటే ఈ రాష్ట్ర పరిపాలన పరిస్థితి ఏందండి? ప్రజలు గద ఆలోచించుకోవాలి. అరే ఈ ముఖ్యమంత్రి గిట్ల తిరుగుతున్నాడు, బహిరంగ సభల్లో ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ తిట్టుకుంటూ స్కూల్ పిల్లల మీటింగ్లకు పోతున్నాడు. ఈ ముఖ్యమంత్రికి ఇంత ఫ్రీ ఉంటే మరి మా జీవితాలను నిర్మించడానికి ప్రణాళికలు ఎవరు రచిస్తున్నారు ఈ రాష్ట్రంలో అని ఆలోచించుకోవద్దా తెలివైన వాళ్ళు? మనతోటి ఫోటోలు దిగడానికి ముఖ్యమంత్రి అనండి, నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ప్రజలను పరిపాలించడానికి ఉండాలి కదా, మంత్రులు ఎందుకు ఉండాలి కదా? ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు ఎందుకు ఢిల్లీకి పోయినరు అంటే మంత్రులు ఇప్పుడు 15 రోజుల 20 రోజుల ఎక్కడ కనబడతలేరు. లోపల ఉడుకుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఢిల్లీకి పిలిపించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ రాజకీయాలను, వాళ్ళ కుమ్ములాటలు, వాళ్ళ అంతర్గతమైన అధికార దాహాన్ని తెలంగాణ ప్రజలందరూ భరించాలి, అనుభవించాలి. అట్లా ఇదంతా ఉంటదని తెలిసి కాంగ్రెస్ యొక్క క్యారెక్టర్, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలన్నీ తెలిసి కూడా ఆ పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీని తీసుకొచ్చిన వాళ్ళకి ఈ పుణ్యం అంతా దక్కుతుంది. ఈ ప్రజల ఇప్పుడు ఇవాళ మీరు చూస్తే గురుకులాలలో ఇవాళ అన్నం లేక, హింస భరించలేక వాస్తవంగా ఉద్యోగులను కూడా తిడుతున్నారు. కారణం ఏంటిదంటే వాళ్ళకి నిధులు లేవు. నానా రకాలైన పరిస్థితులు ఇవాళ వస్తుంటే ఇవన్నిటిని పక్కన పెట్టి ఇంత జరుగుతుంటే అరే మేము చేసింది పొరపాటు, మిస్టేక్ చేసినాము, మేము బీఆర్ఎస్ ను మారి ఇంకో కొత్త పరిపాలన వస్తుంది అనుకున్నాం, రాలేదని ఇప్పటికైనా ప్రజల ముందుకు వచ్చి చెప్పొద్దండి. ఇది ఈ ప్రజాస్వామ్యాన్ని ఇట్లా ఎన్నికలలో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళని కూడా కూలగొట్టి వేరే వాళ్ళని గుంజుకొచ్చి ఎక్కిస్తా ఉంటే ఇది చాలా తప్పది, ఇది అన్యాయం అని చెప్పి ఇప్పుడు ఎవరైతే పద్ధతి ఇచ్చినారో వాళ్ళంతా మేధావులుగా ఉండి ఏంది కండువాలు లేకుండా మేము ప్రజల కోసం నిలబడతామని ప్రగల్భాలు చెప్పిన వాళ్ళు ప్రకటించద్దు బయటకు వచ్చి. సో ఇట్లా ప్రజలను మోసం చేసి ఒకరి అధికారం కూలగొట్టు ఇట్లా పన్నాగాలు వండే వ్యక్తిత్వాలుగా తయారైతారా? ప్రజలు మిమ్మల్ని నమ్మినందుకు వాళ్ళను మోసం చేస్తారా? చాలా నేరం అండి ఇది. కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా ఈ బానిసత్వం తెలంగాణకు తప్పదు. కాబట్టి మనము మన స్వయం పాలన అధికారం కోసము
మనము నిరంతరం పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం మళ్ళా స్వయం పరిపాలన తెచ్చుకోకపోతే ఇక లోపాలంటారా, లోపాలు ఖచ్చితంగా Right, విజయ్ గారు. అన్ని పార్టీలలో ఉంటాయి. అవినీతో బంధుప్రీతో అగో ఇవో ఇవాళ మనం ఒక్క తెలంగాణనే స్వర్గధామంగా ఉండాలన్నా మిగతాదంతా ప్రపంచం ఎట్లున్నా గానీ మన దగ్గర ఒక్కటే తీగ మీద నడవాలి, అగ్గిల నడవాలి, మాలేసుకున్నట్టు ఉండాలి. డిఆర్ఎస్ ఉన్నోళ్ళు మిగతా అందరు పుచ్చి పురుగుల పడ్డా ఓకే. రైట్ విజయ్ గారు. Yes. ఇది ఈ విధానము మానుకొని ప్రజలు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే ఖచ్చితంగా మన ఆత్మగౌరవం నిరంతరం ఢిల్లీ ముందట, ఇవాళ కాంగ్రెస్ రేపు బీజేపీ ముందట తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.